హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. మనకి మామిడికాయ సీజన్లో పులిహోర అంటే చాలా ఇష్టం అండి. సీజన్ వస్తే చాలు పులిహోర చేసేసుకోవడమే. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి రండి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి రండి. ముందుగా ఇక్కడ అన్నం వండి పెట్టేసుకోవాలండి ముందుగానే. ఇప్పుడు ఇక్కడ 2 మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక పైన తొక్కంతా తీసేసుకోవాలండి మామిడికాయది. నేనైతే చాకు సహాయంతో తీసేసుకుంటున్నానండి. మిగతాది గిటంగా అలానే తీసేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయని తురిమేసుకోవాలండి. చూడండి ఇలా రావాలి. ఇలా తురిమేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకున్నాను, 4-5 ఎండుమిరపకాయలు, ఒక 10 గల్ల పచ్చిమిరపకాయలు, కలేమాకు 7-8 ఎల్లిపాయని దొడ్డు దంచి పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు అందులోకి మినపప్పు, శనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కలేమాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇక్కడ పల్లీలు వేసుకోవాలండి. పచ్చి పల్లీలు తీసుకొని వేసుకున్నాక ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పల్లీలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయింది. మొత్తము పల్లీలు గిటంగా వేగిపోయినాయండి నూనెలో. ఇప్పుడు దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇంకా ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు తురిమి పెట్టేసుకున్న మామిడికాయది గుజ్జును వేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మామిడికాయ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు అందులోకి రైస్ వేసుకోవాలండి. మనం వేడి వేడి అన్నం ఉంటే ఇలా డైరెక్ట్గా స్టవ్ బంద్ చేసేసుకొని ఇట్లా కలిపేసుకోవచ్చండి. మనం తాలింపు కూసున్నాక ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే చల్లన్నం అయితే ఒక 5 నిమిషాల పాటు రైస్ని గిటంగా ఫ్రై చేయాల్సి వస్తుందండి. ఇక్కడ వేడి అన్నం కాబట్టి ఆ అవసరం అయితే లేదు. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తము కలిసేంత వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. చల్లన్నంకైతే ఫ్రై చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా చిన్నపిల్లలు కానీ ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాను. పులిహోర అయితే రెడీ అయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను.
చాలా అంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర అయితే. కారం కారంగా పుల్ల పుల్లంగా చాలా అంటే చాలా బాగుంటుందండి పులిహోర. తప్పకుండా మీరు గిట్టంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.